నమస్కారం, భారత్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ ముద్ర రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. నమస్కారం. నమస్తే. ఆయన యోగా ఆచార్య అండ్ ముద్ర స్పెషలిస్ట్ అండి. ఈరోజు మనము బ్యాక్ పెయిన్ చైర్ గురించి తెలుసుకుందాము. ఆయన స్వయంగా ఒక చైర్ని తయారు చేశారు బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళ కోసము. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూర్చోవడానికి, ఎవరెవరైతే బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ, అలాగే మనకి ముద్రలు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో చూసాం మనము. ముద్ర ప్రాక్టీస్ చేయడానికి వజ్రాసన్ స్టూల్ ఒకటి చాలా బాగుంటుందని, కానీ మోకాలు నొప్పులు వాళ్ళు ఆ వజ్రాసన్ స్టూల్ మీద కూర్చోలేరు. సో అలాంటి వాళ్ళకి కూడా మోకాలు నొప్పులున్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా లేకున్నా ఈ బ్యాక్ పెయిన్ చైర్ మీద కూర్చుని చేసుకోవచ్చు ముద్రలు. అలాగే ఎన్నో గంటలు కూడా మనం కూర్చుని వర్క్ అవి చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఈ బ్యాక్ పెయిన్ చైర్ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే. ఇది బ్యాక్ పెయిన్ చైర్ అంటారు దీన్ని. నడునొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. డిస్క్ స్లిప్ అయిన వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటంటే వెన్నుపూస స్ట్రైట్గా ఉంటాయి. కొద్దిగా వంకర ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఒకదాని మీద ఒకటి ఉంటుంది. తిన్నగా కూర్చోగలుగుతాం, వంగి కూర్చోలేము. దీంట్లో వంగినా కానీ తిన్నగా చేసేయగలిగే శక్తి ఉంది ఈ కుర్చీకి. అంటే ఆ యాంగిల్ అలా ఉంటుంది. ఇది మెటల్, కంప్లీట్గా మెటల్. కూర్చునే రెండు మాత్రం ఒక స్పాంజ్, హార్డ్ స్పాంజ్ ఉంటుంది. కత్తి కాకుండా మధ్యలో చిన్న కాలు ఇలా గుంతలా ఉంటుంది. టైల్ బోన్ విరిగిపోయిన వాళ్ళకి కూడా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మోకాళ్ళ మీద బరువు పడదు, అలా అని శరీరం మీద బరువు పడదు. స్లోపింగ్ ఉంటుంది. వెనక కూర్చున్నప్పుడు పీట భాగం స్లోప్లో ఉంటుంది. కిందకి జారిపోకుండా మోకాళ్ళ కింద ఎముక భాగం ఎక్కడ నరాలు ఉండవు, రక్తనాళాలు ఉండవు కనుక అవి దాని కింద ఉన్న కుషన్ మీద ఉంటాయి. కాళ్ళు అందుకు చక్కగా ఉంటాయి. పాదాలు నేలకు తగలవు, వేళ్ళు ఇలా గాల్లోనే ఉంటాయి. వెన్నెముక స్ట్రైట్గా ఉంటుంది. పొత్తి కడుపు కింద నుంచి అంటే తొడ మొదల భాగం నుంచి కింది వరకు ఇలా స్లోప్ ఉంటుంది. వెనక స్ట్రైట్గా ఆటోమేటిక్గా కూర్చుంటున్నాం. చూడండి, కుర్చీ కనబడుతుందో ఇలా ఉంటుంది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే అటు హ్యాండిల్ సైడ్ పట్టుకొని పైకి ఎత్తినప్పుడు ఒక రాడ్ వస్తుంది మధ్యలో. కొంచెం పైకి ఎత్తి ఆ రాడ్, అక్కడ ఒక రాడ్, ఈ రాడ్కి ఇక్కడ గ్రూ ఉంది చూడండి. గ్రూ ఉంది. ఈ గ్రూని ఈ లోపల ఉన్న రాడ్ మీద ఫిక్స్ చేయాలి. అంతే, అయిపోయింది. అంతే, ఫిక్స్ అయిపోయింది. గట్టిగా ఎంత బరువైన వాళ్ళనే కూర్చోగలుగుతారు, ఎవరికి ప్రాబ్లం రాదు. అన్ని యాంగిల్స్ లో ఒకసారి చూసిన తర్వాత నేను వెనక నుంచి అలా కనబడుతుంది. ఇది వెనక నుంచి, సైడ్ నుంచి ఇలా కనబడుతుంది. ఒకసారి స్లోప్ ఉంటుంది కనుక స్ట్రైట్ గా కూర్చోగలుగుతారు. మెత్తగా ఉంది చూడండి, మధ్యలో ఇలా కాలువలా ఉంటుంది. ఇది టైల్ బోన్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అన్నమాట. వాళ్ళకి కూడా ఎర్గనామికల్ గా తయారు చేసి, టైల్ బోన్ విరిగిపోయిన వాళ్ళు కూర్చోలేరు. ఒక ట్యూబ్ వేసుకోవడం వల్ల ఇటు కుషన్ ఉండి మధ్యలో ఖాళీ ఉంటుంది. అటువంటి అమ్ముతారు. దాని మీద కూర్చుంటారు. ఆఫీసులో కూర్చున్న కుర్చీల్లో. ఇలాంటి వాళ్ళకి కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. లేకపోతే దాన్ని క్యారీ చేస్తుంటారు, పట్టుకెళ్ళాల్సి వస్తుంది. అది సో ఇది అన్ని యాంగిల్స్ చూసారు కదండి. సో ఇప్పుడు నేను ఎలా కూర్చోవాలో కూడా చూపిస్తాను. ఫ్రంట్లో పెట్టి ఒకసారి కూర్చుని చూపిస్తాను, చూడండి. ఒక సైడ్కి నిల్చోవాలండి. ఒక కాలు కొంచెం ముందుకు పెట్టుకోవాలి. చేతితోటి పట్టుకుని సపోర్ట్ తీసుకుని ఫస్ట్ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇంకో కాలు వెనక్కి, ఫస్ట్ కాలు కూడా వెనక్కి. సో ఇలాగా ఇక్కడ మోకాళ్ళు రెండు ఇక్కడ వచ్చేస్తాయి. దీని మీద కింద ఉన్న స్పాంజ్ మీదకి రెండు మోకాళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి ఈ బ్యాక్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ తొడల నుంచి పైనుంచి కింద వరకు ఇట్లా స్లోపింగ్ వస్తుంది మనకి. సో తొడలు స్లోపింగ్లో ఉంటాయి అండ్ బ్యాక్ స్ట్రైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ యాంగిల్లో మనం కూర్చున్నప్పుడు మోకాల మీద ప్రెషర్ పడదు, బ్యాక్ మీద ప్రెషర్ పడదు, బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. దానివల్ల మనకి వెన్నుపూసలకి ఆ గ్యాప్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది. ప్రెషర్, ఇప్పుడు స్లిప్ డిస్క్ లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా చాలా చక్కగా నొప్పి లేకుండా ఎన్నో గంటలు వాళ్ళు కూర్చోగలుగుతారు. బ్యాక్ని స్ట్రైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే సైడ్ నుంచి చూడండి ఎలా కూర్చుంటారు. ఇటు జరుపుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సైడ్ నుంచి చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను దీనికి రైట్ సైడ్లో ఉన్నాను. ఒక కాలు ముందుకు పెట్టాను, చేత్తో పట్టుకుని ఫస్ట్ కూర్చుండిపోయాను. తర్వాత ఒక్కొక్క కాలు మెల్లిగా దాని మీద పెట్టేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకొని కూర్చోవడమే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నా స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంది, కాళ్ళు అనేవి కిందకి ఇట్లా టిల్టెడ్ యాంగిల్లో ఉంది. ధ్యానం చేయడానికి, ముద్రలకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ
స్టూల్ మీద దీన్ని బ్యాక్ పెయిన్ చైర్ అంటామండి. ఈ బ్యాక్ పెయిన్ చైర్ మీద కూర్చుని మనము ముద్రలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మినిమం 20 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోమంటాము ఏ ముద్ర అయినా. సో 20 నిమిషాలు కంఫర్ట్గా కూర్చుని చేసుకోవచ్చు. చైర్లో కూర్చునే కన్నా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే వజ్రాసన్ పోస్చరే క్రియేట్ అయిపోతుంది. మోకాలు నొప్పుల వాళ్ళు కూడా చేయొచ్చు. వజ్రాసన్ స్టూల్ యూస్ చేయకూడదు, కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా బ్యాక్ పెయిన్ వాళ్ళకి, మోకాలు నొప్పుల వాళ్ళకి ముద్రలు వేసుకోవడానికి, ఎస్పెషల్లీ బ్రీదింగ్స్ చేసుకోవడానికి, ప్రెగ్నెంట్ లేడీస్కి వర్క్ చేసుకోవడానికి 8 hours 10 hours వర్క్ చేసుకుంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు. సో దీని మీద కూర్చుని చక్కగా వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి. అందరికి అర్థమైంది అనుకుంటా ఎలా కూర్చోవాలో, ఎలా లేవాలో. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఫోన్ నెంబర్ ఇస్తాం, చూసుకోవచ్చు. తప్పకుండా మీరు ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే ఈ చైర్ని సజెస్ట్ చేయండి. బ్యాక్ పెయిన్ చైర్ అందరూ, బ్యాక్ పెయిన్ వాళ్ళందరూ ఇలాంటి చైర్ని కానీ, ముద్రల్ని కానీ, చైర్ విత్ ముద్ర కానీ వాడి మీ పెయిన్ని తగ్గించుకుంటారనే సంకల్పంతో సెలవు తీసుకుంటున్నాం.